మనోజ్ ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో రోహిణి మనోజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలో శృతి, రవి ఇంటికి వస్తే రోహిణి మనోజ్ అంటూ చూడకుండా పిలుస్తుంది. శృతి వాళ్ళని చూసి మీరా మనోజ్ అనుకున్నాను అని రోహిణి అంటుంది. ఎక్కడికెళ్ళాడు వదినా అని రవి అడుగుతాడు. ఇవాళ 2-3 ఇంటర్వ్యూలు ఉన్నాయని వెళ్ళాడు అని రోహిణి అంటూ ఉండగా వెంటనే శృతి ఒక్క రోజులో జాబ్ ఎలా దొరుకుతుంది? నేను వేరే విధంగా అనలేదు అని శృతి అంటూ ఆ బాలులాగా అస్సలు అనలేదు అని శృతి అంటుంది. అదే సమయంలో మీనా మెట్లపై నుంచి కిందికి వస్తూ శృతి మాటలు వింటూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. మనోజ్కి జాబ్ రాకపోతే మమ్మల్ని బ్రతికినిచ్చేలా లేరు అని రోహిణి మీనా వైపు చూస్తూ అంటుంది. ఇక మీనాకు కోపం వచ్చి మనిషి లేనప్పుడు అత్తగారిలా మాట్లాడడం ఎందుకు అని మీనా అంటూ ఉండగా ప్రభావతి కూడా మీనా మాటలు వింటూ అక్కడికి వస్తుంది. దమ్ముంటే ధైర్యం ఉంటే ఆయన ఉన్నప్పుడే మాట్లాడాలి. ఆయన ఏం తప్పు చేశాడు? భార్యని మోసం చేశాడా? అని మోసం చేశాడా? అబద్ధాలు చెప్తూ బ్రతుకుతున్నాడా అని మీనా గట్టిగా అరుస్తూ ఉంటే అంతలో ప్రభావతి ఏయ్ అంటూ ఇక్కడ అంతా చదువుకున్న వాళ్ళే ఉన్నారే, కాస్త సంస్కారంగా మాట్లాడు అని ప్రభావతి అంటుంది. ఇక మీనా చాలా కోపంతో ప్రభావతిని చూస్తుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.